ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 1వ అధ్యాయం 19వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 1 and verse 19. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. And the midwife said unto Pharaoh, because the Hebrew women are not as the Egyptian women, for they are lively. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. పిల్లరా, ఈ యొక్క పునరుద్ధాన దినము యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి మరణించి తిరిగి లేచినటువంటి దినము, పునరుద్ధాన దినము. ఈ యొక్క మాట మనం వింటున్నప్పుడు పిల్లరా, మనకి ఎలాంటి గొప్ప నిరీక్షణ కలిగి జీవిస్తాం. యేసు ప్రభువారు మృత్యుంజయుడు, పాపం నుంచి శాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి నిన్ను నన్ను కూడా ఆయనతో కూడా కూర్చుండిబెట్టాలని పిల్లరా, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట మనకు వినబడుతుంది. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. పిల్లరా, యేసు ప్రభువారిని కలిగి ఉన్నవారు వ్యత్యాసమైన వారు, వారి జీవితములు వ్యత్యాసముగా ఉంటాయి. ఇక్కడ అన్యులు ఐగుప్తులు మరి స్త్రీల గురించి చెప్తున్నటువంటి సాక్ష్యము, వారు చురుకైన వారు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమైన వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, చురుకుగా మనం ఎట్లా ఉండగలమండి? ఎప్పుడైతే దేవుని యొక్క భయభక్తులు మనం కలిగి ఉంటామో, దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉంటామో, సమయమును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తాడండి, జ్ఞానం ఇస్తాడండి. కాబట్టి తద్వారా కుటుంబాలు కట్టుకుంటాం. మరి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. వ్యర్థముగా వారి జీవితాలు ఉండవు. ఇలాంటి గొప్ప ఆశీర్వాదం అండి అది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో దేవుడు మనల్ని రక్షించింది చురుకుగా ఉండడానికి, దేవుని పనికై పరుగు పెట్టడానికి, జ్ఞానం కలిగి జీవించడానికి, ఈ లోకంలో సాక్ష్యం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు అని సత్యం గుర్తించినట్లయితే పిల్లరా, మన జీవితాలు ఎలాంటి మేలుకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి జీవితాల్లో శ్రమ ఉంది. మరి ఐగుప్తులు ఎంతో బాధ పెడుతున్నారు, శ్రమ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వారు చురుకుగా ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు ప్రార్థనాపరులు, ప్రార్థించేవారుగా ఉంటున్నారు. పిల్లరా, ఇలాంటి కృప మన జీవితాల్లో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తద్వారా మనము మన కుటుంబాలు నిత్యము సంతోషంతో, సమాధానంతో దేవుని మహిమార్థమై జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. కానీ వారు కృంగిపోలేదు. కానీ దేవుని జ్ఞానము చేత సంయోచితంగా ప్రవర్తించినారు. తద్వారా ప్రభువా, ఐగుప్తులే సాక్ష్యం చెప్తున్నారు, వారు మన వంటి వారు కాదు, వారెంతో చురుకైన వారని. అవును ప్రభువా, యేసు ప్రభువుని కలిగి ఉన్నవారు చురుకైన వారు నాయన. సోమల వారు కారు, సమయమును సద్వినియోగం చేసుకుంటారు. తద్వారా వారు వారి కుటుంబాలకి ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప మీరు మాకు దయచేయండి. అవును, మీ జ్ఞానం ఎంతో గొప్పది, మీ మాటలు ఎంతో గొప్పవి. మీ మాటల ద్వారా మేము తృప్తి పొందుతాం. రెండవదిగా లోక సంబంధంగా కూడా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవిస్తాం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచిన ఆయన మీ యొక్క వాక్య సమృద్ధి ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మరొకసారి సోమరితనం మా జీవితంలో వండుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.